వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇక ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో దేశీయంగా పసిటి గిరాకీ 149.7 టన్నులుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే కాలంలో అమ్ముడైన 158.1 టన్నులతో పోలిస్తే మాత్రం ఈసారి డిమాండ్ 5% తగ్గింది. అధిక ధరల కారణంగా స్వర్ణాభరణాల విక్రయాలు మందగించడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది. ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆభరణాల గిరాకీ వార్షిక ప్రాతిపదికన 17% తగ్గి 106.5 టన్నులకు పరిమితమైంది. పసిడిలో పెట్టుబడులు డిమాండ్ మాత్రం 46% వృద్ధితో 43.1 టన్నులకు పెరిగింది. గోల్డ్ రీసైక్లింగ్ 38% తగ్గి 23 టన్నులుగా నమోదైంది. గడిచిన 3 నెలల్లో దేశంలోకి మొత్తం 198.9 టన్నుల బంగారం దిగుమతైంది. 2023లో ఇదే సమయంతో పోలిస్తే దిగుమతులు 8% పెరిగాయి. ఇక ఈసారి బడ్జెట్లో పసిడిపై సుంకాన్ని 6% తగ్గించిన నేపథ్యంలో జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల విక్రయాలు మళ్లీ పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తానికి దేశీయంగా పసిడి గిరాకీ 700 నుంచి 750 టన్నుల స్థాయిలో ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక స్పెక్యులేషన్ తో కూడిన ఈ ట్రేడింగ్ తో వ్యక్తిగత మదుపర్లు ఏటా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్సి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఇంత భారీ నష్టాలు కలిగిస్తున్న డెరివేటివ్స్ ట్రేడింగ్ ను గతంలో పెద్ద సమస్యగా చూడకపోవడంపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మార్కెట్స్ చూస్తే ఈ రోజు ఫ్లాట్ గానే ప్రారంభమయ్యాయి. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్ క్లోజింగ్ వరకు? మార్కెట్ పాజిటివ్ గానే ఉంటుందండి. దర్ ఇస్ నథింగ్ నెగటివ్ పర్ సే. 2-3 థింగ్స్ విచ్ కేమ్ ఇన్ టు ద పీపుల్ ఏంటంటే, ఇప్పుడు మన మార్కెట్ ఏదైతే ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ ఉందో అది పీక్ రీచ్ అయింది అంటున్నారు. అండ్ రీసెంట్ రిజల్ట్స్ అంటే మీరు ఐటీ రిజల్ట్స్, మేజర్ ఐటీ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. దే ఆల్ సైడ్ దెర్ ఇస్ అ పాజిటివ్ అవుట్కమ్. సో ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్. అగైన్ బ్యాంకింగ్ ఆల్సో హ్యాస్ షోన్ ఎ పాజిటివ్ రిజల్ట్. ఈ వీక్ మనం ఇవి ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూస్తున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద కూడా మన అనలిస్టులు అందరూ చాలా పాజిటివ్ అవుట్కమ్ ఇస్తున్నారండి. సో నథింగ్ నెగిటివ్. ఓన్లీ థింగ్ ఏంటంటే హయ్యర్ సైడ్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా కాషియస్ గా ఉంది మార్కెట్, అంతకంటే ఏం లేదు. సో మీరు చెప్తున్నారు ఇప్పుడు ఐటీ రిజల్ట్స్ వచ్చాయి, ఇవి చాలా పాజిటివ్ గా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా, లేకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్ అంటారా? ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినంత మటుకు దో ఇట్ ఈస్ లుకింగ్ లిటిల్ బిట్ పాజిటివ్ అండి. కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్తాము. ఇంకొక 12 months వెయిట్ చేయాలండి టు సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. రియల్లీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ పీపుల్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ అండ్ మేకింగ్ మనీ, లెట్ దెమ్ హోల్డ్ ఇట్. అంతకంటే లేదు నేను చెప్తున్న పాయింట్. సో మార్కెట్స్ 25,000 పాయింట్స్ కి ఇంకా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు సార్. ఇది అంటే తక్కువ టైం తీసుకుంటుందా, ఎక్కువ టైం తీసుకుంటుందా అని అనుకోవచ్చు అంటారా? సో చేరుతుంది అసలు దీనికి సంబంధించి? మేడం, ఇప్పుడు వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అనలిస్ట్ చూస్తుంది ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అవ్వాలి. ఇప్పుడు కనుక ఇది కరెంట్ 24,500 ఏదైతే ఉందో అది కనుక బ్రేక్ అవుతే నిఫ్టీది, అదే ఆల్రెడీ బ్రేక్ అయింది సార్ 24,800. ఇది కనుక బ్రేక్ అవుతే 850 25,000 వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ 10th కల్లా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అందరు చెప్పారు. బికాస్ నెగిటివ్ న్యూస్ మార్కెట్ లో ఏది లేదండి. దెర్ ఈస్ నో నెగిటివ్ న్యూస్ ఇన్ ద మార్కెట్.
అదర్ డే మీకు తెలుసు కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5 పెట్టినప్పుడు చాలా మంది గొడవ చేశారు రిటర్న్స్ తగ్గుతుందని. బట్ కరెంట్ మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఇస్ టూ హై అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ $25,000. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్థిరంగానే ఉన్నాయి, బట్ ఇంకా మిగిలిన సెక్టార్స్ ఎలా ఉన్నాయి సార్, వాటి పొజిషన్ ఏంటి? సరే, కమింగ్ బ్యాక్ టు ఐటీ అండి, ఐటీ నార్మల్ గానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ మచ్. ఫార్మా ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి కమింగ్ డేస్ లో. అట్లీస్ట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్ చూసినప్పుడు ఫార్మా ఈస్ గోయింగ్ టు డూ వెల్. అగైన్ ఆటో ఇండస్ట్రీ ఈస్ కంటిన్యూ టు డూ వెల్ యాక్చువల్ గా. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ కూడా బాగా చేస్తుంది. ఎందుకంటే ఇండియా ఇస్ అ కన్సంప్షన్ మార్కెట్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. అండ్ ఇండియాలో జనాల బిహేవియర్ ఆఫ్ స్పెండింగ్ చేంజ్ అయింది. ఇంతకు ముందు సేవింగ్స్ చేసి ఆ డబ్బులతో కొనుక్కోవాలనే నాన్న ఉండేది. ఇప్పుడు బై నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఆర్ బయింగ్ ఎనీథింగ్ వాట్ దే వాంట్ అండ్ దే ఆర్ గోయింగ్ ఆన్ అన్ ఈఎంఐ. ఈఎంఐస్ కూడా చాలా షార్ట్ టర్మ్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు క్లెయిమ్ ఆఫ్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ 1 lakh and బిలో, అంటే ఫస్ట్ టైం జాబ్ సీకర్స్ ఎవరైతే మార్కెట్ లోకి వచ్చి 1 lakh and బిలో కనుక శాలరీ తీసుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. మీరు బడ్జెట్ లో చూసుంటే, అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ టుడే ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ early entrant is 1 lakh. That's what she also put a point. It is very positive index for the banking, consumer and FMCG companies. It is very, very positive outcome. ఓకే సార్, టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? సి నిఫ్టీకి వచ్చేసండి ఇట్ షుడెంట్ గో బిలో 24,500. బిఎస్సి సెన్సెక్స్ వచ్చేసి 80,500 లోపల వెళ్ళకూడదు. On the lower side, higher side they are expecting BSE Sensex will again gain a new highs at 83,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది by end of August అని అంటున్నారు. And then a lot of positive news, stable market. And US market లో కూడా మీరు చూసారు కదా, ట్రంప్ వర్సెస్ ఆవిడ హారిస్, కమలా హారిస్, and there is a good positive outcome is there also. We have to see market. And ఇవాళ Fed, lot of people are expecting it will do a rate cut or it will indicate a rate cut which will result market to move much positive in coming 1 or 2 days. అండ్ ఫెడ్ మీటింగ్ గురించి కూడా చెప్తున్నారు కదా సార్, ఫెడ్ మీటింగ్ ఉంది, సో దీని వల్ల కూడా మన మార్కెట్స్ లో ఏమన్నా మార్పులు జరగొచ్చు అంటారా? డెఫినెట్లీ, ఎక్కడైతే ఫెడ్ రేట్ కట్ చేయటం మొదలు పెడుతుందో మనకి ఇప్పుడు ఏమైందంటేనండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హావ్ బికమ్ స్ట్రాంగర్. ఎందుకంటే సిపుల్ మూలంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ $250 billion వచ్చి పడ్డాయి లాస్ట్ 6 years లో స్టాక్ మార్కెట్ లో. దట్ కైండ్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్ట్మెంట్ కేమ్ ఇన్ అండ్ దే ఆర్ ఏబుల్ టు హోల్డ్ కరెంట్ డిమాండ్ సప్లై ఆపర్చునిటీని చాలా బాగా హోల్డ్ చేస్తున్నారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హాస్ నాట్ బీన్ యాక్టివ్, అంటే యాక్టివ్ గా ఉన్నారు కానీ దే హావ్ నాట్ షోన్ ద గ్రోత్ వేర్ వీఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఫర్ లాస్ట్ 5-6 decades. If they come back, if the rate cut happens, they will come back to India because Indian stock market is doing extremely well. And most of the mutual funds reported anywhere between 22 to 30% return declare చేశారు. చాలా మంది average 22 to 25% dividend declare చేశారండి. Growth and dividend was at that range, especially who has invested in stock related mutual funds. It is a very positive sign and FIIs are going to come back. Market is going to push to next level. అండ్ సార్, రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది, అంటే ఈ వారం అంతా వచ్చిన వరకు ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజే మన రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నాయా సార్ కంపెనీస్? ఈ వీక్ అంటే బేసికలీ ఆల్ ఆటో ఇండస్ట్రీస్ అంటే మారుతి, మహేంద్ర, టాటా మోటార్స్, చాలా మంది దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద రిజల్ట్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిపోర్టింగ్ ఎ రోబస్ట్ ఎర్నింగ్స్. ఒక క్లియర్ థింగ్ అండి, ఎప్పుడైతే కార్ లోన్ రిక్వైర్మెంట్ 3 years నుంచి 5 నుంచి 7 years కి వెళ్ళిందో పీపుల్ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిపోవడం వలన కార్ సేల్స్ బాగా గ్రో అయ్యండి. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ ఇంక్రీజ్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్. సర్ప్రైజ్ మూవ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వీ విల్ ప్రమోట్ హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పేసి హైబ్రిడ్ వెహికల్స్ కి రోడ్ ట్యాక్స్ కట్ చేశారు, విచ్ ఈస్ అ వెరీ పాజిటివ్ సినారియో. ఎందుకు అంటే మీరు అగైన్ బడ్జెట్ చూడండి, బడ్జెట్ లో పవర్ కన్సంప్షన్ గ్రోత్ ఈస్ గ్రోయింగ్ మచ్ హైయర్ దెన్ ప్రొడక్షన్. అండ్ గవర్నమెంట్ ఈస్ వరీడ్ ఇంతలాగా పవర్ కన్సంప్షన్ ఎందుకు పెరుగుతోంది అని ఆలోచించి ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ లో స్మాల్ న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టడానికి మొన్న బడ్జెట్ లో అప్రూవల్స్ ఇచ్చారు. ఎందుకంటే ది స్మాల్ న్యూక్లియర్ ప్లాంట్స్
should able to produce power requirement and demand in coming days. So EVs మీద కొద్దిగా ఫోకస్ తగ్గి హైబ్రిడ్స్ మీద ఫోకస్ పెరిగిందండి. That is going to be very positive news. So auto industry is going to give a very positive results in this quarter and this financial year also. Both of them are looking very good.